సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. సార్, మా కరెస్పాండెంట్ రవీందర్ దగ్గరికి వెళ్దాం. రవీందర్, చెప్పండి, ఏంటి సిచ్యువేషన్? నేను మీరు కమాండ్ కంట్రోల్ నుంచి ఇచ్చిన అప్డేట్స్ మనం చూసాం. అయితే తీరం దాటిన తర్వాత మోంతా తుఫాన్ ఒకంత శాంతించినట్టుగా అయితే తెలుస్తోంది. కానీ చాలా చోట్ల మనం మాట్లాడుతున్నాం, మత్స్యకారులు చెప్తూ ఉన్నారు, స్థానికులు కూడా మాట్లాడుతున్నారు, ఈ మోంతా ఎఫెక్ట్ అయితే పోయింది. కానీ చూస్తుంటే ఈ వర్షం, భారీ వర్షం కానీ, ఈ భీకర గాలులు కానీ ఒకంత భయంగానే ఉంది అనేది కూడా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏం చెప్తున్నారు అధికారులు? ఏంటి సిచ్యువేషన్? మీ దగ్గర ఇన్పుట్స్ చెప్పండి. అరే, గడిచిన 2-3 రోజులుగా మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా మారిపోయి రాష్ట్ర ప్రజలందరూ కూడా గజగజ వణికించినటువంటి పరిస్థితి. అయితే రాత్రి 11:30 గంటల ప్రాంతంలో నరసాపురం దగ్గర తీరం దాటినప్పుడు కూడా ప్రస్తుతం దాని ఎఫెక్ట్ అయితే ఇంకా కొనసాగుతుంది. నిన్నటి వరకు తీవ్ర తుఫానుగా ఉన్నటువంటి మోంతా ఈరోజు ఉదయం నుంచి తుఫానుగా కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత అది వాయుగుండంగా మారుతుంది. ఈరోజు రాత్రికి క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. అంటే ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి పార్వతీపురం మన్యం జిల్లా, అట్లాగే విశాఖపట్నంతో సహా కింద వైపు ఉన్నటువంటి బాపట్ల జిల్లా వరకు కూడా ఈరోజు వర్షాలు భారీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాలో అయితే ఉధృతి చాలా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతాలు, ఈ జిల్లాల్లో ప్రస్తుతం రెడ్ అలర్ట్గా ప్రకటించినటువంటి పరిస్థితి. వీటన్నిటి చోట్ల కూడా ఈరోజు రాత్రి వరకు భారీగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. నిన్నటి వరకు చూస్తే కనుక నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈ తీవ్ర తుఫాను కారణంగా పెద్ద సంఖ్యలో ఈదురుగాలు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేశారు. దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని భావించినప్పుడు కూడా తుఫాను తీరం దాటే సమయానికి చాలా క్రమంగా బలహీనపడటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని భావించవచ్చు. కేవలం అత్యధికంగా 82 కిలోమీటర్ల వేగంతో మాత్రమే గాలు వీచాయి. అది కూడా కోనసీమ జిల్లాలో ఆ ప్రభావం కనిపించడం వల్ల చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. అట్లాగే ఆ ఎఫెక్ట్ అయితే చాలా ప్రాంతాల్లో కనిపించింది. ముఖ్యంగా పంట పొలాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి, కరెంటు స్తంభాలు కూలిపోయినటువంటి పరిస్థితి. అయితే భారీ వర్షాలు మాత్రం నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా కనిపించాయి. నెల్లూరు జిల్లా కావల్లో అయితే ఏకంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది అత్యధిక వర్షపాతంగా ప్రస్తుతం నమోదైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా 18.5 సెంటీమీటర్ల వర్షం నమోదైనటువంటి పరిస్థితి. మిగతా ఎక్కడైతే తుఫాను తీవ్రం దాడిందో కృష్ణా, నరసాపురం కానీ, కోనసీమ జిల్లా, కాకినాడ ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షపాతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈదురుగాలులు మాత్రం భారీగా ఉంది. దానివల్లే నష్టం ఎక్కువగా ఉంది. ఎక్కువగా చెట్లు కూలిపోవడం కానీ, కరెంటు స్తంభాలు నిలబడటం వల్ల నష్టం అయితే జరిగింది. ఇప్పుడు కూడా కోస్తాంధ్రలో అనేక జిల్లాలు ఇప్పుడు కూడా ఇంకా కరెంట్ లేని పరిస్థితి. కేవలం సెల్ ఫోన్ల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకునేటువంటి పరిస్థితి రాత్రి వరకు కొనసాగింది. కానీ రాత్రి నుంచి సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా కరెంట్ లేకపోవడంతో చాలామంది యువకులు బైకుల మీద కరెంట్ ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉదయం నుంచే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఏకైక కమ్యూనికేషన్ వ్యవస్థ కేవలం సెల్ ఫోన్లు మాత్రమే ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచే కరెంట్ అనేది కోస్తా జిల్లాలో లేకపోవడంతో ఈ సమస్య అయితే ఏర్పడింది. అదృష్టవశాత్తు రాత్రి ఎలాంటి పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అంతా కోస్తాంధ్ర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈరోజు భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను తాడేపల్లిలో ఉన్నాను. విపత్తుల నిర్వహణ కేంద్రం దగ్గర కూడా అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ జారీ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా పెద్ద సంఖ్యలో కోనసీమ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా, అనకాపల్లి జిల్లాలో మోహరించినటువంటి పరిస్థితి. అక్కడ పడిపోయినటువంటి స్తంభాలను, అట్లాగే చెట్లను తొలగించే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి విద్యుత్ పునరుద్ధరణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు ఈ కొంత కమ్యూనికేషన్ సంబంధించిన మాత్రం సమాచారం లోపంతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈరోజు రాత్రి వరకు ఈ జిల్లాల మొత్తం అంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒకవైపు భారీ వర్షాలు ఉంటాయి, మరోవైపు ఈదురుగాలు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడి బయటికి రావద్దని చెప్తున్నారు. ముఖ్యంగా హైవే మీద ఈరోజు ఉదయం నుంచి రాకపోకలు కొనసాగుతున్నప్పుడు కూడా గుంటూరు జిల్లా చిలకలూరుపేట సమీపంలో తిమ్మాపురం దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరింది. హైవే మీదకు నక్కవాగు నుంచి వచ్చినటువంటి వరద నీరు ఉన్న నేపథ్యంలో అక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే అనేక ప్రాంతాలు అటు రవీందర్, వాతావరణ శాఖ ఇంకా ఏమైనా సూచిస్తోందా? తీరం అయితే దాటింది, మోంతా తుఫాన్ శాంతించింది, బట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్న నేపథ్యంలో రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు అనే ఒక అభిప్రాయం అయితే చాలామంది చెప్తూ ఉన్నారు. ఎలాంటి సిచ్యువేషన్? మరోవైపు రహదారులపై విద్యుత్ స్తంభాలు తెగిపడున్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టే విద్యుత్ సరఫరా కూడా లేని సిచ్యువేషన్, ఒకే ఒక కమ్యూనికేషన్గా ఉండే సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా లేని సిచ్యువేషన్. వీటన్నిటివి ఎప్పుడు పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోంది? ఆ పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి అసలు?
ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అట్లాగే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ మాత్రం రాత్రి నుంచి కూడా వర్షం కొనసాగుతున్నా కూడా పునరుద్ధరణ చర్యల కార్యక్రమాల్లో కొనసాగుతూనే ఉన్నాయి హరి. ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి చాలా ప్రాంతాల్లో కరెంటు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అప్పటి వరకు ఈ కోస్తాంధ్రలోని అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణా, కోనసీమ, అనకాపల్లి జిల్లాలో మాత్రం ఖచ్చితంగా ఈ కరెంటు లేనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు హైవేల మీద రాకపోకలు ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం ఈదురుగాలు భారీగా వేస్తాయన్న కారణంతో రాత్రి 7 గంటల నుంచి పూర్తిగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి తీర ప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లో హైవేలో రాకపోకలు నిలిపేసినప్పుడు కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రాకపోకలు మళ్ళీ తిరిగి కొనసాగిస్తున్నారు. కానీ చెగలూరుపేట దగ్గర మాత్రం కొంత ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. అటు ఎగువ ప్రాంతంలో అనకాపల్లి సమీపంలో కూడా హైవే మీదకి వరద నీరు వచ్చిన సందర్భంగా అక్కడ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుంది. అయితే చాలా జాగ్రత్తగా చిన్నగా వాహనాలను పోలీసుల దగ్గర నుండి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా రాకపోకలు అనేవి ఆ జనజీవన స్తంభన అనేది చాలా వరకు తగ్గిపోయింది ఈరోజు ఉదయం నుంచి. కానీ ఈ కరెంటు లేకపోవడం వల్ల మాత్రం అనేక సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. ఈరోజు ఇంకా ఎదురుగాలు భారీగానే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఆ మచిలీపట్నం దగ్గర కానీ అట్లాగే అనకాపల్లి జిల్లాతో పాటు మధ్యలో కోనసీమ ప్రాంతంలో కూడా ఇంకా ఈదురుగాలు భారీగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకా చెట్లు నేలవాలే అవకాశమే ఉంది. ఆ ప్రమాదం పొంచి ఉందనేది వాతావరణ శాఖ అధికారులు కానీ అట్లాగే విపత్తు నిర్వహణ సంస్థ సంబంధించినటువంటి అధికారులు కూడా అంచనా వేశారు. ఈ రోజు సాయంత్రం వరకు మాత్రం ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు. ఓకే రవీందర్.